హలో ఎవ్రీవన్. ప్రముఖ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి ఇండిగో కంపెనీ నుంచి ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఆన్ ది స్పాట్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుందమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇండిగో కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో తర్వాత మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే మీకు ఏప్రిల్ 22వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారని చెప్పాను కదా. సో ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే మీకు 13th ఏప్రిల్న మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మరి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, డేట్స్ ఏమిటి, ఏ టైంలో కండక్ట్ చేస్తున్నారు, అడ్రస్ ఏమిటి అని దాని గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి 13th ఏప్రిల్న మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మీకు రిపోర్టింగ్ టైం చూసుకుంటే 8:30 AM to 9:30 AM అనేసి మనకైతే క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇంటర్వ్యూ జరిగే టైమింగ్స్ అనేసి. సో సో మీకు ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మీకు ఒక అడ్రస్ అయితే ఇచ్చా కదా, ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో తర్వాత ఎలిజిబిలిటీ ఏం ఉండాలంటే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల వివరాలు అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ యాజ్ ఎ డిటర్మైన్డ్ బై ఇండిగో. ఓకేనా. సో మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుందమ్మా. సో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ అయితే చేసి ఉండవలసి ఉంటుంది. క్లియర్గా మనకి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు, మనకు అప్ టు 27 years అన్నారు. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి మీకు ఫీజెస్ ఏం లేదు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకుని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేసి ఇక్కడ మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ అనేసి అన్నారు. ఇక్కడ CV లేదా రెజ్యూమ్ విత్ ఫోటోతో సహా మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోటో కాపీ, ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, పాన్ కార్డ్ కావాల్సి ఉంటుంది, అది ఐడెంటిటీ ప్రూఫ్ అది. ఓకేనా. సో అదేవిధంగా ఫోటో కాపీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించి అదొక ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. అన్నీ కూడా జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్ళండి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి కంపల్సరీ మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళండి. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది, వ్యాలిడ్ పాస్పోర్ట్ కూడా కావాలి అనేసి నోటిఫికేషన్లో మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇష్యూ డేట్ షుడ్ బి ఫ్రమ్ 2020లో మీకు వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే కావాలనేసి నోటిఫికేషన్లో మనకైతే వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓకేనా. సో ఇది వివరాలు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఎవరికైనా అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకుని, అప్లై లింక్ వీడియో కింద కామెంట్లో ఇస్తాను. సో ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.